నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులో వైసీపీ నేతలు రోడ్లు కూడా ఆక్రమించినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు వెళ్లే దారిని వైసీపీ నేత కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ఆయన అనుచరులు ఆక్రమించి దారి లేకుండా చేశారని పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి, హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ కుర్రా సూర్యనారాయణ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీఓ సీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్లు అక్కడికి చేరుకుని ఆక్రమణ తొలగించడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ పాఠశాలకు దారిని కేటాయించి రోడ్డును కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆయన అనుచరులే ఆక్రమించడం ఏమిటని వారు ప్రశ్నించారు. 40 ఫీట్ రోడ్‌ని అతి దారుణంగా ప్రైవేట్ రియల్టర్లు కబ్జా చేయడం జరిగింది. ఈ కబ్జా చేసిన దాని మీద ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇమ్మీడియేట్ దీని మీద స్పందించి ఆర్డీఓ గారిని, కమిషనర్ గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరిని కూడా ఈరోజు పంపించడం జరిగింది. ప్రైవేటు వ్యక్తులు వేసిన రాళ్ళని పీకి వేయడం కూడా జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు దీని మీద వెంటనే స్పందించడం, అలాగే ఈ రోడ్డు కస్తూర్బాయ్ కాలేజీ సంబంధించిన రోడ్డు కూడా అన్నిటికీ అనుసంధానంగా ఉన్న రోడ్డుని మూసివేయడానికి ప్రయత్నాలు చేసిన ప్రైవేట్ రియల్టర్లు, అలాగే మెగా ఇంచర్ అదొరికి ల్యాండ్ ఇచ్చిన ఓనర్ అయిన జగదీష్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. దీన్ని ఇమీడియట్ గా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, పోలీసు వారు కూడా దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యి ప్రైవేట్ వ్యక్తుల మీద కేసు కట్టాలని ఇమీడియట్ గా నేను ప్రార్థిస్తున్నా. అలాగే కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది. మేము ఇన్ని రోజుల నుంచో ఈ రోడ్డు మీద వెళ్తున్నాము. 5 సంవత్సరాల నుంచి మెగా లేఅవుట్ ఉంది. ఈ మెగా లేఅవుట్ లో వెళ్తున్న రోడ్డుని ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి రాళ్ళు వేయటం పద్ధతి కాదు. మేము ఇంకా ఎలా పేరెంట్స్ గానీ, ఈ రోజు లెక్చరర్స్ గానీ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. దీన్ని ఎమ్మెల్యే గారు గమనించి స్పందించడం జరిగింది. ఇది బాలికా విద్యాలయం ముసునూరు కావలి. మా పాఠశాలకి ఎదురుగా ఈ రోడ్డు అంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఇచ్చున్నారు. ఇటువైపు రోడ్డు మేము తూర్పు వైపుకి, ఇటువైపు నుంచే ఇప్పటి వరకు మాకు అన్ని రాకపోకలు కొనసాగుతున్నాయి. మాకు పాఠశాలకు అడ్డంగా నిన్నటి దినాన స్టోన్స్ వేయడం జరిగింది. వాటిని తొలగించి మాకు ఏ ఇబ్బంది లేకుండా చేయగలరని ఆశిస్తున్నాం. ఇది బాలికా విద్యాలయం ముసునూరు కావలి. మా పాఠశాలకి ఎదురుగా ఈ రోడ్డు అంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఇచ్చున్నారు. ఇటువైపు రోడ్డు మేము తూర్పు వైపుకి, ఇటువైపు నుంచే ఇప్పటి వరకు మాకు అన్ని రాకపోకలు కొనసాగుతున్నాయి. మాకు పాఠశాలకు అడ్డంగా నిన్నటి దినాన స్టోన్స్ వేయడం జరిగింది. వాటిని తొలగించి మాకు ఏ ఇబ్బంది లేకుండా చేయగలరని ఆశిస్తున్నాం.